ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈచ్ క్యాంపస్ కి 20-25 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాదు 125 కోట్లు ఒక్కొక్క క్యాంపస్ కి కేటాయించడం, దాదాపుగా 12,000 కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి అలా ప్రభుత్వం నిధులు కేటాయించి విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుంది, విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేదోళ్ళ పిల్లలకు ఈరోజు మేము అవకాశం ఇచ్చినాం. 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రం తర్వాత 13 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించలేకపోయినారు ఎవరు కూడా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక తెలంగాణలో కావచ్చు. 21 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువకుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి పెళ్లి చేసుకోవాలంటే వాడికి 34 ఏళ్ళు వచ్చినాయి, ఆ పరీక్షలు నిర్వహించలేదు. ఎందుకు వానికి వస్తాడా? బెడకాయ ముదిరిన పిల్లగాడు ముదిరిన వాడని పిల్లనిచ్చేటోడు వస్తాడా? అట్లాంటిది నేను వచ్చినాక, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టుబట్టి గ్రూప్ 1 పోస్టు ఖాళీలు అన్నిటిని కలిపి 563 గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని చిక్కుముళ్ళు వేయాలని, ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం. వాళ్ళు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. ఈ 10 నెలల ఈరోజు మా సక్సెస్ స్టోరీ. ఈరోజు ఒడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు కొనుగోలు చేసే శక్తి ఈ ప్రభుత్వం తీసుకున్నది, ఈ ప్రభుత్వం అందిస్తున్నది. రైతులను ఆదుకున్నాం, నిరుద్యోగ యువకులను ఆదుకున్నాం, విద్యార్థులకు సరైన విద్యను అందించే ఆలోచన చేసినాం, వైద్యాన్ని అందించాలని పెండింగ్ ఉన్న హాస్పిటల్స్ అన్నిటిని కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో ప్రజలకు వచ్చినాయి. ఆయన అంటుండు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, ఏం నీతోని ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది. మీడియా మిత్రులారా, మీరు కూడా మీ బాధ్యత నెరవేర్చండి. మీ ఇండ్ల పట్టాలు కూడా ఎన్ని రోజులు పెండింగ్ ఉండే? కంబైన్డ్ స్టేట్ నుంచి ప్రత్యేక తెలంగాణ 10 ఏళ్ళు కూడా ఉద్యమాలు పాల్గొన్నారు, రాలే కదా. ఇంకా రెండో విడత, మొదటి విడత అయితే క్లియర్ చేసాం కదా, రెండో విడతకు మీరు సహకరించాలి. రెండోసారి ప్రభుత్వం రాగానే మీ సమస్యని పరిష్కరిస్తాం. ఎందుకంటే మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అందుకే మిత్రులారా, ఇదొక సంతోషకరమైన సందర్భం. ఈ ఉద్యోగం బాధ్యత కాదు, భావోద్వేగం. ఈ ఉద్యోగంలో చేరుతున్న యువతి యువకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సామాజిక బాధ్యతగా ఫీల్ అవ్వండి. ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు పేదలకు కష్టాలు తీర్చడానికి ఉపయోగపడాలి. మీ శాఖకు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్లో 3000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నాం. ఇక్కడున్న బస్సులను, డీజిల్తో నడిచే బస్సుల్ని రూరల్ ప్రాంతానికి పంపించి హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మూసి పునరుజ్జీవనం చేయడం ద్వారా కలుషితమై నల్గొండ జిల్లా ప్రజలు ఆ విషాన్ని దిగమింగుకుంటున్న మూసిని పునరుద్ధరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అదేవిధంగా ఆటోలు కూడా, డీజిల్ ఆటోలలో కిరోసిన్ పోసి నడపడంతో కూడా పొల్యూషన్ వస్తున్నది. ఆటోలు కొనుక్కునే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చి ఈ నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి రవాణా శాఖ సంపూర్ణంగా సహకరించాలి. ఈ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలి అంటే మీ సహకారం 100% ఉండాలి.
తొందరలోనే పాలసీ తీసుకొస్తాం. 15 సంవత్సరాలు పూర్తయిన వాహనాలన్నిటిని కూడా మనము ఈ నగరంలో తిరగకుండా వాటిని తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం చేపట్టాల్సిన అవసరం ఉన్నది. మన దగ్గరికి లైసెన్స్ కోసం వచ్చినా, రిజిస్ట్రేషన్ కోసం వచ్చినా, ఇతర ఏ పనులకు వచ్చినా కూడా వాళ్ళందరూ డబ్బులు చెల్లించి మన దగ్గర ఇవన్నీ పొందడానికి వస్తున్నారు. వాళ్ళందరిని కూడా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవి ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడపాలి. రవాణా శాఖ సంపూర్ణంగా సహకరించండి. ఈ నగరం కాలుష్య నగరంగా మారబోతున్నది. కాలుష్యం నుంచి ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే మీ వంతు కృషి ఉండాలి, ఉంటుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పునర్నిర్మాణంలో నూతన ఉద్యోగులు అధికారుల బాధ్యతను గుర్తించారు. అలాగే పోటీ పరీక్షలో ఒకరు సాధించిన విజయం మరొకరికి స్ఫూర్తిగా నిలవాలని సందేశం అందించారు. వారికి ధన్యవాదాలతో ఇప్పుడు జరుపుల నేహ వేదికపైకి వచ్చి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా AMVI నియామక పత్రాన్ని అందుకుంటారు. 10 మంది ఉన్నారు టోకెన్గా. ముందుగా జరుపుల నేహ, ఆ తర్వాత పానుగంటి వంశీకృష్ణ, వంశీకృష్ణకి శుభాకాంక్షలతో మల్లెల సాయి తేజారెడ్డి, సాయి తేజారెడ్డికి శుభాకాంక్షలతో మారినేని రణశ్రీ, తేజావత్ సుందర్లాల్, నాగుల శ్రీముఖి, మొహమ్మద్ ఆసిఫ్ అహ్మద్, ఎమ్మెల్సీ గారు జాయిన్ అవుతున్నారు. ఆనరబుల్ సీఎంతో పాటు ఆనరబుల్ ఎమ్మెల్సీ. తర్వాత టి వెంకటేష్ గారు, సంపత్ గౌడ్ గారు, కేసిమోని సంపత్ గౌడ్ గారు, చేవెళ్ల ప్రదీప్ సాగర్ గారు. ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ RTA వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులకు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ BC వెల్ఫేర్ ఫెలిసిటేషన్ ఉంటుంది. ఉద్యోగ నియామక పత్రాలు ఆనరబుల్ సీఎం మీ ఆఫీసులో అందిస్తున్నారంటే మీరంతా నిశ్శబ్దంగా చూస్తే ఎట్లా? గట్టిగా చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేయవలసిగా కోరుతూ గౌరవనీయులైన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వేదికపై ఉన్న ముఖ్యమంత్రి గారికి, ఆనరబుల్ కార్పొరేటర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మేయర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీ రాజ్యసభ గారికి జ్ఞాపకాలు అందజేస్తారు. ఆ తర్వాత టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులు ఆనరబుల్ సీఎం గారిని సత్కరిస్తారు. RTA టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ పెద్దలు మోహన్ రెడ్డి గారి ప్రెజెన్స్లో రవీంద్ర కుమార్ RTO గారు, శ్రీనివాస్ రెడ్డి MBA గారు, మరి ఇతర బాధ్యులు మంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్న సాదర సన్మానం. వేదికపై ఉన్న ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్ గారికి, ఇతర పెద్దలందరికీ ఈ పండగ సందర్భంగా మరోసారి గట్టిగా చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ JTCC రమేష్ గారు టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. JTC గారు, రమేష్ గారు. ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు